వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం 22వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 21వ అధ్యాయ పరంగా మనం పాంచాల రాజు చేసినటువంటి విష్ణు స్తుతి గురించి ఎంతో వివరంగా అర్థసహితంగా తెలుసుకున్నాం కదా. నేటి పారాయణ రీత్యా మనం దంతిల కోహల శాప విముక్తి అనేటువంటి అంశం రీత్యా కథ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములనిచు వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు గదా. ఇంకను వినవలయును అని అనిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనస్సు కోరుటలేదు. కావున నా యందు దయ్యుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పంపా తీరమున శంఖుడు అను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి యందు ఉండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతను భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు ఇంటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతను దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాగుకొనెను. తర్వాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంఖుడును అచట నుంచి కదలెను. ఎండకు కాళ్ళు కాలుచూ ఉండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచూ, చెట్ల నీడలయందు వెదికి నిలుచుచూ, త్వరగా పోవుచూ, మిక్కిలి బాధపడుచూ ప్రయాణమును కొనసాగించెను. అతను బాధపడుచూ వెళ్ళుచూ ఉండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకలను వానికి తిరిగి ఇయ్యవలయును అని ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయం. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగిలించిన పాదుకలను తిరిగి వానికి ఇచ్చెను. ఇట్లిచ్చుట వలన నాకు కొంత అయినా పుణ్యం కలుగును గదా అని భావించెను. శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలను ఎట్లు ఇచ్చెను గదా.
వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని వానిని ఆశీర్వదించెను. కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న వానిని తిరిగి నీకు ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును? వైశాఖమాసమున శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవి విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు ఇట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి నాకే ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమయేనని వైశాఖమును మరలా మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొన్నను, ఎండలో బాధపడుచుంటిని గదా అని దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయం. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయ కారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యములకు సంతుష్టి నందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కానే కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, సమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువునకు, ఏచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికిని ఏచ్చటికిని కూడా పోవక్కరలేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే ఎంతో పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్న వారికి శ్రీహరి ప్రత్యక్షమగును. సాయిరాం. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నేయవలనని నీకు అనిపించినది. ఈ మాసమంతా గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధనకు వివరించెను. ఇంతలో ఒక సింహం పులిని చంపుటకై వేగముగా పోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను. రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములనందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరూ కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి, మీరెవరు, మాకేల నమస్కరించుచున్నారు అని ప్రశ్నించిరి. గజసింహములుగా ఉన్న మీకీ దివ్య రూపములు కలుగుట ఏమిటి అని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును, మేము మతంగ మహర్షి పుత్రులం, దంతిలుడు కోహలుడు అని మా పేరులు. అన్ని విద్యలను నేర్చి యవ్వన దశలో ఉన్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పరచుడు, జనులకు విసునుకర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు, మార్గమున నీడనిచ్చు మంటపములను ఏర్పాటు చేయుడు, చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు, ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు, శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరించలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు మేము నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మలాలసుండగు మా తండ్రి
మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకమున పలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలేను. దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకమున ఉందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో ఉండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి గారు, కొంతకాలమునకు మీరిద్దరును ఒకరికొకరు చంపుకొనబోదురు, అప్పుడే మీరిద్దరును కలుసుకొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూర్చి చర్చించుట మీరు విందురు. దైవీకముగా వారి మాటలు మీ చెవినబడును. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగును అని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురనియు మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యను. శంఖుడును కిరాతునితో, ఓయి, వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి గదా, వైశాఖ మహిమను వినుట వలనే దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినను కదా అని పలికెను. కిరాతునిలో ఉన్న హింసా బుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమాయను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. శంఖునకు నమస్కరించి ఆ కిరాతుడు పశ్చాత్తాపంతో ఏమన్నారో తదుపరి అధ్యాయంలో వస్తుంది కావచ్చమ్మా. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ పురాణే 22వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.